ప్రభువా మీకు వందనాలు, స్తోత్రములు. మీరందరూ ఈ దినము డైలీ బ్రెడ్ దానికి అందరిని సమకూర్చండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం బాగా గమనించి. ఐజయా 46:4 ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, and even to your old age I am he. तुम्हारे बुढ़ापे में भी मैं वैसा ही बना रहूंगा. ముదిమి వచ్చు వరకు అంటే ముసలితనం వరకు, వృద్ధుడైపోయే వరకు ఎత్తుకుంటా అంట. చిన్నపిల్లల్ని ఎత్తుకుంటాం, ముదిమి వచ్చిన వారిని, వృద్ధులను ఎత్తుకోవాలంటే కష్టం. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ముసలితనం వరకు నేను కాపాడతా, ఎత్తుకుంటా. అయితే నీ ముసలితనం వదిలిపెట్టినో నీ పిల్లలు వదిలిపెట్టచ్చు, నీ బంధువులు వదిలిపెట్టచ్చు, ఇరుగువారు పొరుగువారు, నీ ఆస్తిని ప్రేమించిన వారు వదిలిపెట్టచ్చు. ఆస్తి తీసుకొని నేను నిన్ను వదిలిపెట్టను. ఉద్యమి వచ్చే వరకు కూడా ఎత్తుకుంటా. నడవలేని సమయంలో నిన్ను ఎత్తుకుంటాను అంటున్నాడు. మలాకి 3:6 యెహోవా నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. అయితే దేవుడు మార్పు లేని వాడండి. యుగాలు మారిన, తరాలు మారిన యేసు మారడు. నేడు యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉన్నాడు. మానవులు మారిపోతారు. అయితే సంపన్న స్థితికి వస్తే మారిపోతారు కొంతమంది. రకరకాలుగా మారిపోయేవారు ఉన్నారు. మన దేవుడు మార్పు పొందనేవాడు. యుగాలు మారిన, తరాలు మారిన ఆయన మారడండి. ఆయన నిరంతర ముఖ్యము. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. వాత్సల్యత అంటే ప్రేమ. అయితే ఎడతెక్కగా ఉంటుందంట. కనుక మనము నిర్మూలము కాకున్న వారం, నిర్మూలము కాకు. అయితే ఆ కృపగల దేవుడు తన వాత్సల్యత చేత, తన ప్రేమ చేత మనలను నిర్మూలించేవాడు కాదు. అంటే నిర్మూలించేవాడు కాదంటే కాపాడేవాడుని, ఆదుకునేవాడుని, ప్రేమించేవాడు, ఎత్తుకునేవాడు, పరామర్శించేవాడు, నీ యొక్క కోరికలు, నీ ఆశలన్నీ తీర్చి నిన్ను నడిపించేవాడు, ఆత్మీయ జీవితములో శ్రద్ధపరిచేవాడు. శరీర ఆశల కంటే ఆత్మీయ దీవెనలు చాలా అవసరం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మా శ్రోతలు శరీర కార్యాల కొరకు కాకుండా ఆత్మీయమైన వాటి కొరకు ప్రాకులాడేదానికి కృప దయచేయమని మీరు ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.